జై గురుదత్త. జై గురుదత్త. కృతయుగంలో అత్రి మహర్షి అనసూయ పుణ్య దంపతులకు త్రిమూర్తుల కలయికతో శ్రీ దత్తాత్రేయ స్వామి అవతరించినప్పటి నుండి గురు పరంపరం, గురు సాంప్రదాయం ప్రారంభమయ్యింది. మరలా ఈ కలియుగంలో పిఠాపురంలో సుమతి అప్పలరాజు పుణ్య బ్రాహ్మణ దంపతులకు శ్రీపాద శ్రీవల్లభ స్వామిగా అవతరించి ఈ గురు సాంప్రదాయాన్ని ఆనాటి నుండి ఈనాటి వరకు అనేక నామరూపాలతో అనేక చోట్ల అవతరించి అజ్ఞానులను జ్ఞాన మార్గంలోనికి నడిపిస్తున్న మన తూర్పుగోదావరి జిల్లాలో అవతరించిన మహాత్ములను పరిచయం చేసే భాగ్యం కలిగినందుకు సంతోషిస్తున్నాము. పరమ పవిత్రమైన మన భారతదేశం ఋషి సాంప్రదాయం. ఋషి రుణం తీర్చుకునే భాగ్యం ఈ క్యాసెట్ రూపంలో కలిగినందుకు, మీ ముందుకు తెచ్చినందుకు మహాత్ముల యొక్క ఆశీస్సులే. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థం, సేవనం ముక్తిదాయకం. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీ నాన్నగారు దిగంబర. జై గురుదత్త. జై గురుదత్త. జై గురుదత్త. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం ప్రథమాధ్యాయం. శ్రీ మహాగణాధిపతికి, శ్రీ మహాసరస్వతికి, అస్మద్ గురు పరంపరకు, శ్రీకృష్ణ భగవానునికి, సమస్త దేవీ దేవతా గణములకు ప్రణమాంజలులు సమర్పించి శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ దత్తప్రభువు యొక్క నవావతరణ వైభవాన్ని వర్ణింపదలచాను. శ్రీ దత్తాత్రేయుడు అతి ప్రాచీనుడు, నిత్య నూతనుడు. శ్రీ దత్తాత్రేయుల వారు ఈ కలియుగంలో ఆంధ్రదేశం నందలి గోదావరి ప్రాంత ప్రదేశమైన శ్రీ పీఠికాపురమును గ్రామం నందు శ్రీపాద శ్రీవల్లభుడు అను నామంతో అవతరించారు. వారి దివ్య చరిత్రను, దివ్య లీలా వైభవమును వర్ణించుటకు మహామహా పండితవరేణ్యులకే అసాధ్యం. అటువంటిది ఎంతమాత్రం విద్యాగంధము లేని అల్పజ్ఞుడనైన నేను వారి చరిత్రను వర్ణించుటకు పూనుకొనుట కేవలం వారి సంకల్పం, దైవాజ్ఞ, వారి దివ్యాశిస్సుల వలనే అని సర్వజనులకు వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. నా పేరు శంకర భట్టు. నేను కర్ణాటక దేశస్థుడను, స్మార్తుడను, భారద్వాజ గోత్రోద్భవుడను. శ్రీకృష్ణ భగవానుని దర్శనార్థం నేను ఉడిపి క్షేత్రమునకు వెళ్ళితిని. అచ్చట బాలకృష్ణుడు నెమలిపించెముతో ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చి కన్యాకుమారిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దర్శనార్థం పోవలసినదని నన్ను ఆజ్ఞాపించాను. నేను కన్యాకుమారిలోని శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవిని దర్శించి తిని సాగరత్రయ సంగమ ప్రదేశమున పుణ్యస్నానములు చేసి తిని ఒకానొక మంగళవారం శ్రీదేవి దర్శనార్థం గుడిలో ప్రవేశించి తిని పూజారి నిష్ఠగా దేవికి పూజ చేయుచుండెను. అతడు నా చేతిలోని ఎర్ర రంగు గల పుష్పమును గ్రహించి పూజ చేయుచూ ఉండగా అంబ నా వైపు కరుణాపూరిత దృష్టితో చూచుచూ, శంకర, నీ హృదయమునందుగల పవిత్ర భక్తికి సంతసించి తిని నీవు కురూపురమునకు పోయి అందుగల శ్రీపాద శ్రీవల్లభుల వారిని దర్శించి జన్మసార్థక్యం పొందు. శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శన మాత్రముననే నీ మనస్సునకు, ఆత్మకు, సర్వేంద్రియములకు అనిర్వచనీయమైన అనుభవము కలుగునని చెప్పాను. నేను అంబ అనుగ్రహమును పొంది పుణ్యధామం నుండి ప్రయాణము సాగించుచు స్వల్ప దూరములోనే ఉన్న మరుత్వమలై అను గ్రామానికి వచ్చి తిని శ్రీ హనుమంతుడు సంజీవిని పర్వతమును తిరిగి హిమాలయాలకు తీసుకుని పోవునప్పుడు దానిలో నుండి ఒక ముక్క జారి కింద పడిందనియు దానినే మరుత్వమలై అని పిలిచెదరనియు తెలుసుకుంటిని. మరుత్వమలై గ్రామమునందు గల ఆ కొండ చూడచక్కనైనది. దానిలో కొన్ని గుహలు కలవు. ఆ ప్రదేశము సిద్ధపురుషులు అదృశ్య రూపమున తపస్సు చేసుకును పర్వత భూమి అని తెలుసుకుంటుంది. నా అదృష్టరేఖ బాగున్న ఎడల ఏ మహాపురుషులనైనా దర్శింపలేకపోవుదునా అని ఆ గుహలందు చూచుచూ ఉన్నాను. ఒక గుహద్వారము వద్ద మాత్రము ఒక పెద్ద పులి నిలబడి ఉన్నది. నాకు సర్వాంగముల యందు వణుకు దడా పుట్టినది. భయవిహ్వలుడనైన నేను ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ దత్తప్రభు అని బిగ్గరిగా అరిచితిని. ఆ పెద్ద పులి సాధు జంతువులే నిశ్చలముగా ఉన్నది. ఆ గుహ నుండి ఒక వృద్ధ తపస్వి బయటికి వచ్చింది. మరుత్వమలై ప్రాంతమంతయు ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభనామం ప్రతిధ్వనించినది. అంతటా ఆ వృద్ధ తపస్వి, నాయనా, నీవు ధన్యుడవు,
శ్రీ దత్తప్రభు ఈ కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభనామమును అవతరించారని మహాసిద్ధపురుషులకు, మహాయోగులకు, జ్ఞానులకు, నిర్వికల్ప సమాధి స్థితి యందుండు పరమహంసలకు మాత్రమే వేద్యం. నీవు అదృష్టవంతుడవు కావుననే ఇచ్చటకు రాగలిగితే. ఇది తపోభూమి, సిద్ధభూమి. నీ కోరిక సిద్ధించును. నీకు తప్పక శ్రీవల్లభుల దర్శన భాగ్యం కలుగును. ఈ గుహద్వారం వద్ద ఉన్న ఈ పెద్ద పులి ఒక జ్ఞాని. ఈ జ్ఞానికి నమస్కరింపుము అని వచించాను. అంతట నేను పెద్ద పులి రూపంలో ఉన్న ఆ జ్ఞానికి నమస్కరించి తిని వెంటనే ఆ పెద్ద పులి ఓంకారమును చేసినది. ఆ ధ్వనికి మొత్తం మరుత్వమలై అంతయు ప్రతిధ్వనించినది. సుశ్రావ్యముగా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని ఆలపించినది. నేను ఈ వింత దృశ్యమును పరికించుచుంటిని. పెద్ద పులి యొక్క రూపమునందలి అణువులన్నీయును విఘటనం చెంది దాని నుండి కాంతిమయ దివ్యదేహధారి అయిన ఒక పురుషుడు అభివ్యక్తుడయ్యను. ఆ దివ్య పురుషుడు వృద్ధ తపస్వికి నమస్కరించి ఆకాశ మార్గమున కాంతిదేహముతో వెడలిపోయాను. నా ఎదుట ఉన్న వృద్ధ తపస్వి మందహాసం చేశాను. నన్ను గుహలోనికి రమ్మని ఆహ్వానించాను. నేను మౌనంగా గుహలోనికి ప్రవేశించి తిని వృద్ధ తపస్వి నేత్రయుగ్మం నుండి కరుణారసం ప్రవహించుచుండెను. కేవలము తన సంకల్ప ప్రభావముచే అతడు అగ్నిని సృజించెను. ఆ దివ్యాగ్నిలో హుతము చేయుటకు కావలసిన పవిత్ర ద్రవ్యములను, కొన్ని మధుర పదార్థములను, పండ్లను సృజించెను. వైదిక మంత్రోచ్చారణ చేయుచు అతడు ఆ పదార్థములను ఆ దివ్యాగ్నిలో హుతం చేసెను. ఆ వృద్ధ తపస్వి ఇలా వచించెను: లోకంలో యజ్ఞయాగాది సత్కర్మలన్నీయు లుప్తమైపోవుచున్నవి. పంచభూతముల వలన లబ్ధి పొందిన మానవుడు పంచభూతాత్మకమైన దైవాన్ని విస్మరించుచున్నాడు. దేవతా ప్రీతికరముగా యజ్ఞములు సలపవలెను.